వరలక్ష్మి వ్రతం పేరుతో శ్రీవల్లి నగలని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి, ఆ గుట్టేంటో తెలుసుకోవాలని చెప్పేసి నర్మదా ప్రేమ అయితే అనుకుంటూ ఉంటారనమాట. ఇక ఆ వ్రతం కోసం అని చెప్పేసి సాగర్ అయితే నర్మదాకైతే మంచి శారీ అయితే తీసుకురాగానే నాకు ఈ చీర వద్దు అని చెప్పేసి నర్మద అయితే చెప్పేస్తుంది అనమాట. ఇక సాగర్ అయితే నిన్ను అపార్థం చేసుకున్నాను, నిన్ను బాధ పెట్టి తప్పు చేశాను, నన్ను క్షమించు, నీకోసం ప్రేమగా తెచ్చిన చీరను కట్టుకో నర్మదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లీజ్ అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. ఏంటి, నువ్వు బాధ పెట్టినప్పుడు నేను బాధపడాలి, నువ్వు నవ్వమన్నప్పుడు నవ్వాలి, నాకంటూ సొంత అభిప్రాయాలు ఉండవా అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. ఇక సాగర్ అయితే నర్మద చేతులు పట్టుకొని నేను చేసిన తప్పే, తిట్టు, కావాలంటే కొట్టు అని చెప్పేసి అంటాడనమాట. ఇక అలా అన్నాడో లేదో లాగి పెట్టి చంపపై ఒక్కటేస్తుంది అనమాట నర్మద. దెబ్బకి సాగర్కి అయితే దిమ్మ తిరిగిపోయి అబ్బా అని చెప్పేసి ఇక అలానే చంప పట్టుకుంటాడు. ఏంటే, నేనేదో మాట వరుస కొట్టమంటే నిజంగానే కొట్టేసావేంటే, సర్లే ఎలా కొట్టావు కదా కోపం పోయిందా అని చెప్పేసి అనగానే మళ్ళీ ఇంకో చెంప కూడా కొడుతుంది అనమాట. రెండు చెంపలు వాయించడంతో ఏంటే ఎంత గట్టిగా కొడుతున్నావు, దవడ పళ్ళు రాలేలా ఉన్నాయి, నా మీద ఎంత కోపంతో ఉన్నావు అనమాట, ప్లీజ్ నర్మదా కొట్టింది చాలే, పెళ్ళం కొట్టిందంటే అన్నయ్య తమ్ముడు ముందు పరుగు పోతుంది బాబు అని చెప్పేసి ఇక బ్రతిమలాడతాడనమాట. ఇక నర్మద అయితే ఈడియట్ అని చెప్పేసి ఇక సాగర్ని హక్ చేసుకుంటుంది. ఇక సాగర్ ఆనందానికి అయితే అవధులు ఉండవు అనమాట. ఇక భార్యను ప్రేమగా గుండ్లకైతే హత్తుకుంటాడు. ఇక చీరను తీసుకుని కలర్ చాలా బాగుంది, నీ ఫేస్కి ఇంత మంచి సెలక్షన్ అంటే నాకు డౌటే అని చెప్పేసి నర్మద అనగానే నాకు అంత సీన్ ఎక్కడుందిలే, అన్నయ్య తమ్ముడు సెలెక్ట్ చేశారని చెప్పేసి సాగర్ అయితే చెప్తాడనమాట. సరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పానని చెప్పు అని చెప్పేసి నర్మద అయితే అంటుందన్నమాట. ఇక శ్రీవల్లి అయితే ఈ వ్రతం ఎప్పుడే ఎందుకు పెట్టారు, అసలు ఏం ప్లాన్ చేశారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో చందు అయితే వచ్చి వాళ్ళ తమ్ముళ్ళు సెలెక్ట్ చేసిన చీరను అయితే శ్రీవల్లికి అయితే ఇస్తాడు. సరే అని చెప్పేసి పెద్దడు ముందు సరే కట్టుకుంటానని చెప్పేసి శ్రీవల్లి అయితే ఆ చీరను పట్టుకొని నలిపేస్తూ తమ్ముళ్ళు సెలెక్ట్ చేశారా, తమ్ముళ్ళు పెళ్ళానికి చీర సెలెక్ట్ చేయడం కూడా రాదు అని చెప్పేసి ఆ చీరను అయితే విసిరి కొడుతుంది అనమాట. ఈ చీర ఏంటో ఈ వ్రతం ఏంటో నాకేం అర్థం కావటం లేదు, మా అమ్మ ఎక్కడ చచ్చింది ఏంటని చెప్పేసి శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక ధీరస్ ప్రేమ దగ్గర కూడా ప్రేమ కోసం అని చెప్పేసి ధీరస్ కొన్న చీరను అయితే తెచ్చి ఇస్తాడనమాట. నీకోసం చీర తెచ్చానని చెప్పేసి ధీరస్ చెప్పగానే చీరనా ఎందుకు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఈరోజు ఇంట్లో వ్రతం ఉంది కదా అందుకే తెచ్చాను తీసుకో అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడు. ఇక ఆ చీర కలర్ చూసిన ప్రేమ అయితే భలే సెలెక్ట్ చేసావురా, నీ మొహానికి సెలక్షన్ తెలియదేమో అనుకున్నా, పర్లేదు మంచి చీరనే సెలెక్ట్ చేసావు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక ధీరజ్ అయితే కాలర్ ఎగరేస్తూ ఈ చీర నీకు నచ్చుతుందో లేదా అని టెన్షన్ పడ్డా కానీ మొత్తానికి నచ్చేసింది అని చెప్పేసి అంటాడు. ఏంటి, నా కోసం చీర తెచ్చావు కదా అని చెప్పేసి ఇంకా ఆ చీరని అయితే విసిరి కొడతానమాట. ఒసే రాక్షసి తిక్క మొహమా, ప్రేమగా తెచ్చిన చీరని విసిరి కొడతావని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. ఇక ప్రేమ అయితే నాకెందుకు తెచ్చావు చీరని, నీ దృష్టిలో నేను వస్తును కదా అని చెప్పేసి అంటుంది. వస్తువులు చీరలు కట్టుకోవు కదా, నేను నీ భార్యని కాబట్టి నాపై నీకు బాధ్యత ఉంది కాబట్టి, అందరి ముందు నేను తక్కువ కాకూడదు కాబట్టి, నేను తక్కువ అయితే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయంతో చీరను తీసుకొచ్చావు తప్పితే నా మీద ప్రేమతో కాదు, అంతే కదా బంగారం అని చెప్పేసి ప్రేమ అయితే అనగానే ఓసే ఏలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికేస్తావేంటి అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. నేను చదివేశాను, మొక్కుబడిగా నా కోసం తెచ్చిన చీర నాకేం అవసరం లేదు, నేను వస్తువునని చెప్పేశావు కదా, వస్తువులు పాత చీరలు కట్టుకున్నా పర్లేదు, వస్తువు చావు వస్తువు చస్తుంది లేపో అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక ధీరజ్ అయితే ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నువ్వు వస్తువు కాదు అని అరుస్తాడనమాట. మరి నేను వస్తువుని కాకపోతే నీ దృష్టిలో ఎవరిని చెప్పరా, చెప్పు, నేను నీకేమవుతాను, నీ మనసులో నాకు నువ్వు ఇచ్చే స్థానం ఏంటి చెప్పరా చెప్పు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఏమో నాకేం తెలీదు, నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను, ఒక్కటి మాత్రం చెప్పగలను, నువ్వు సంతోషంగా ఉండాలి, మనస్ఫూర్తిగా నేను అందుకే తెచ్చాను, ఇదే నిజం, నువ్వు నమ్మితే నన్ను అర్థం చేసుకుంటే ఈ చీర కట్టుకో, లేదంటే నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ధీరజ్. ఇక వ్రతం అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇక నర్మద అయితే చీరల బుట్ట బొమ్మల రెడీ అయ్యి రాగానే ఇక సాగర్ అయితే చూసి అలానే నర్మదాని చూస్తూ ఉంటాడనమాట. ఆ చీరలో నర్మద అయితే చాలా అందంగా ఉంటుంది. ఇంతలో ప్రేమ అయితే ధీరజ్ తెచ్చిన చీరను కట్టుకుని అయితే వస్తుందన్నమాట. ఇక ప్రేమను చూడగానే ధీరజ్ అయితే కన్ను కూడా ఆర్పకుండా అలానే చూస్తూ ఉండిపోతాడనమాట. ఇంతలో శ్రీవల్లి కూడా వస్తే అయితే చందు తెచ్చిన చీరను కాకుండా వేరే చీర అయితే కట్టుకుంటుంది అనమాట శ్రీవల్లి. ఇక చందు అయితే బాధపడిపోతూ ఉంటాడు.
ఇక శ్రీవల్లిని నర్మదా ప్రేమాలు అయితే కోపంగా చూస్తూ ఉండగానే ఇంతలో ఇక శ్రీవల్లి పక్కకొచ్చి భాగ్యం అయితే నిల్చుంటుందన్నమాట. మీ ప్లాన్‌లో మీరుంటే, మా ప్లాన్‌లో మేముంటాం అన్నట్టుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట శ్రీవల్లి, భాగ్యం. అంతకుముందు వీళ్ళిద్దరైతే గదిలో ముందే స్కెచ్ చేసుకుంటారు. చూడమ్మడు, ఈ వ్రతం నీ తోటి కోడలికి ఆనందాన్ని కాదు, కన్నీళ్ళ మిగిల్చాలి. ఈ దెబ్బతో వాళ్ళిద్దరూ ఏడుస్తూ నీ జోలికి రారు. దానికి నువ్వేం చేస్తావంటే, నేను ఇంటి పెద్ద కోడలు కాబట్టి వ్రతం నా చేతుల మీద జరిపిస్తాను. దాంతో ఈ ఇద్దరు కోడళ్ళు గొడవకు దిగుతారు. అప్పుడు నువ్వు ఏడుపు స్టార్ట్ చేయి. అప్పుడు అసలు కథని నేను నడిపిస్తా. మా అమ్మడు ఈ తోడుకోడలు టార్చర్ భరించలేకపోతుంది. వాళ్ళిద్దరూ ఒక్కటే నా కూతుర్ని వేధించి ఏడిపిస్తున్నారు కాబట్టి నా కూతుర్ని నాతో తీసుకుపోతానని గొడవ చేస్తా. ఇక మీ మావయ్య గారు అయితే వాళ్ళిద్దరిని తిట్టి వల్లి జోలికి రావద్దని వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. ఇక నర్మదా ప్రేమలు అయితే కుమిలి కుమిలి ఏడుస్తారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఉపయోగించుకొని చెలరేగిపో మరి అని చెప్పేసి శ్రీవల్లికైతే బాగా నూరిపోస్తుందన్నమాట. భాగ్యం ఇక తల్లి చెప్పినట్టే వ్రతం నేనే చేస్తానని చెప్పేసి అనగానే ఇక వేదవైతే అయితే కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట. ఇక మిగతా ఇద్దరు కోడలు ఏమనుకుంటారో ఏంటో, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఇక రామరాజు అయితే సరే నువ్వే చేసేయమ్మా అని చెప్పేసి అంటాడు. మరి నర్మదా ప్రేమలో ఎలాంటి ట్విస్ట్ ఇచ్చారు ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.